బెడ్రూమ్లో అడుగుపెట్టిన ఆ యువతికి అక్కడ ఏం కనిపించింది? ఏ అమానుషాన్ని చూసి ఆమె వణికిపోయింది? పంజాబ్లో ఉండాల్సిన ఆ అమ్మాయి యూపీలోని చెరుకు తోటల్లో ఎందుకు దొరికింది? పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాక దొరికిన ఆ ఒక్క క్లూ ఏంటి? ఈ కేసులోని కిరాతకాన్ని చూస్తే లోకంలో ఇలాంటి వారు కూడా ఉంటారా అని మీ రక్తం మరిగిపోతుంది. ఆ రోజు 2019 జూన్ 13. అది ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా లోహియా గ్రామం. చెరుకు తోటలో రాహుల్ అనే కూలి పనిచేస్తున్నాడు. వంగిపోయిన మొక్కలను సరిచేస్తున్నాడు. అదే సమయంలో ఎక్కడి నుంచో ఒక కుక్క అకస్మాత్తుగా అతని వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది. దాన్ని సామాన్యంగానే చూసిన అతను ఒక్క క్షణం దాని నోటి వైపు చూశాడు. అదేంటో తెలిసిన మరుక్షణం అతని కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. ఆ కుక్క నోట్లో మాంసం ముక్క ఉంది. ఏంటా అని తీక్షణంగా చూస్తుంటే అది గాజులు వేసుకున్న ఒక యువతి చేయి అని అర్థమైంది. ఆ కుక్క తెగిపడిన చేతిని కరుచుకుని అతని వైపు వస్తుంటే భయంతో అతను కేకలు పెట్టాడు. మిగతా కూలీలు రైతులు ఏం జరిగిందో తెలియక ఆందోళనతో అక్కడికి పరుగులు తీశారు. అంతా కలిసి ఆ కుక్కను గెదిమారు. అది ఆ చేయిని అక్కడే వదిలేసి పారిపోయింది. జనం ఆ చేయిని చూసి ఎవరో అభాగ్యురాల్ని దారుణంగా చంపి ఈ చుట్టుపక్కలే పాతేసి ఉంటారని వారికి అనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకునే లోపే చాలా మంది జనం అక్కడ గుమికూడారు. ఒక చేయి దొరికిందంటే ఆ మృతదేహానికి సంబంధించిన మిగతా భాగాలు కూడా అక్కడే ఎక్కడో ఉండి ఉంటాయని పోలీసులు గాలించారు. ఫోరెన్సిక్ నిపుణులు డాగ్ స్క్వాడ్ ను కూడా పిలిపించారు. పోలీస్ డాగ్ రాగానే తెగిపడిన ఆ చేతిని వాసన చూసి ఒక్కసారిగా చెరుకు తోటలోకి పరుగులు తీసింది. పోలీసులు గ్రామస్తులు ఉత్కంఠతో ఆ కుక్క వెంటే పరిగెత్తారు. తోటలో కొంత దూరం వెళ్ళాక ఒక చోట ఆగి నేలను తోడడం మొదలుపెట్టింది. పోలీసులు వెంటనే ఆ చోటును తవ్వించారు. అక్కడ మరో చేయి బయటపడింది. ఆ దృశ్యం చూస్తున్న వారిలో ఒక రకమైన వణుకు మొదలైంది. కానీ ఆ కుక్క అక్కడితో ఆగలేదు. మళ్లీ పరుగులు తీస్తూ మరో చోట ఆగింది. అలా అది చూపించిన ప్రతి చోట నేలను తవ్వుతున్నా కొద్దీ అవయవాలు బయటపడుతూనే ఉన్నాయి. ఒక గుంతలో ఎడమకాలు, మరో గుంతలో కుడికాలు, ఇంకో చోట తల దొరికాయి. చివరగా ఒక పెద్ద గుంతలో మెడ నుండి మోకాళ్ళ వరకు ఉన్న మొండెం దొరికింది. ఆ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి అవి త్వరగా కుళ్ళిపోవాలని హంతకులు వాటిపై ఉప్పు చల్లిన తీరును పోలీసులు గమనించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారు ఖచ్చితంగా ఏదో ఒక ఆధారమైన వదిలే ఉంటారని అనుకున్న పోలీసులు ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని ఆశగా వెతుకుతున్నారు. ఆ చెరుకు తోటలో దొరికిన శరీర భాగాలను ఒక్కొక్కటిగా దగ్గరకు చేర్చారు. ఆ తర్వాత తెగిపడిన చేయిని నిశితంగా పరిశీలించారు. ఆ చేతి మణికట్టుపై ఒక టాటూ ఉంది. ఇంగ్లీష్లో అమన్ అని రాసి ఉంది. దాని పక్కనే లవ్ సింబల్ కూడా ఉంది. అది చూడగానే పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఈ మరణించిన యువతి అమన్ అనే వ్యక్తిని ప్రేమించిందని వారికి అర్థమైంది. ఈ కేసును ఛేదించడానికి పోలీసులకు దొరికిన మొదటి ఆధారం అమన్ అనే పేరు. వెంటనే పోలీసులు ఆ గ్రామంలో అమన్ అనే పేరున్న వ్యక్తుల కోసం జల్లెడ పెట్టారు. ఆ ఊరిలో అమన్ అనే ముగ్గురు యువకులు ఉన్నారని తెలిసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మరోవైపు ఆ పొలంలోనే పోస్ట్ మార్టం ప్రక్రియ మొదలైంది. డాక్టర్లు ఏం చెప్పారంటే ఆ యువతిని నేరుగా చంపలేదు. ఆమెకు ముందుగా ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు ఇచ్చారు. ఆమె స్పృహ కోల్పోయిన తరువాత గొంతు పిసికి చంపేశారు. ఆమె వయసు కేవలం 20 నుండి 22 ఏళ్ల మధ్య ఉంటుందని, ఈ దారుణం జరిగి వారం రోజులే గడిచిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. ఆమె ముఖం గుర్తుపట్టలేనంతగా కుళ్ళిపోయిన ఫోరెన్సిక్ నిపుణులు ఆమె ఆనవాళ్లను బట్టి ఒక చిత్రాన్ని గీయించారు. ఆ చిత్రాన్ని పట్టుకుని పోలీసులు ఊరంతా తిరిగారు. ఆ ఫోటోను అందరికీ చూపించారు. కానీ ఏ ఒక్కరూ ఆ అమ్మాయిని గుర్తుపట్టలేదు. ఆమె మా ఊరికి చెందిన అమ్మాయి కాదని చెప్పారు. ఇంకోవైపు స్టేషన్లో ఉన్న ముగ్గురు అమన్లను విచారించగా తమకు ఆ అమ్మాయితో ఎలాంటి సంబంధం లేదని, కనీసం ఆమెను ఎప్పుడూ చూడలేదని వారు చెప్పారు. వారి ఫోన్ రికార్డులు తనిఖీ చేసినా అనుమానం కలిగించేలా ఏమీ దొరకలేదు. యాక్చువల్గా ఆ యువతి ఆ ఊరి మనిషి కాదని, ఎక్కడో దూరం నుండి ఆమెను ఇక్కడికి తీసుకువచ్చి చంపేశారని పోలీసులకు అర్థమైంది. ఇంతకీ ఆ అభాగ్యురాలు ఎవరు? ఏ ఆశతో అమన్ అనే పేరును తన చేతిపై పచ్చబొట్టు పొడిపించుకుంది? ఇంతకీ ఈ మిస్టరీని పోలీసులు ఛేదించారా లేదా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్.
దేవుడా, ఎంత ఇది? ఇప్పుడు పోలీసుల ముందున్న అతిపెద్ద సవాలు అసలు ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టడం. డెడ్ బాడీ పార్ట్స్ ఎవరువో తెలియక ఇన్వెస్టిగేషన్ ఆగిపోయింది. అప్పుడు పోలీసులు పత్రికల సహాయం కోరారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆమె ముఖాన్ని ఊహించి గీసిన చిత్రాన్ని న్యూస్ పేపర్లలో ప్రకటనలుగా ఇచ్చారు. ఆ ఫోటో చూసి ఎవరైనా గుర్తుపట్టి తమకు ఫోన్ చేస్తారని, ఈ కేసులో ఏదో ఒక చిన్న క్లూ దొరుకుతుందని పోలీసులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ రోజులు గడిచినా ఒక్కటంటే ఒక్క ఫోన్ కూడా రాలేదు. వారాలు కాస్త నెలలుగా మారాయి. కానీ ఆమె గురించి ఆరా తీస్తూ ఎవరూ రాలేదు. చివరకు పోలీసులు ఆ అమ్మాయి DNA నమూనాలు సేకరించి భద్రపరిచారు. ఆ తర్వాత శరీర భాగాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. యాక్చువల్గా యూపీ అనేది చాలా పెద్ద రాష్ట్రం. మీరట్ కంటే చాలా పెద్ద జిల్లాలు అక్కడ చాలానే ఉన్నాయి. అప్పుడు పోలీసులు ఏమనుకున్నారంటే, బహుశా ఈ అమ్మాయి ఏదైనా పక్క జిల్లాకు చెందినదై ఉండాలి, లేదంటే ఏదో మారుమూల గ్రామానికి చెందిన యువతి అయి ఉంటుందని భావించారు. యూపీ మొత్తం ప్రకటనలు జారీ చేశారు. అయినా ఫలితం శూన్యం. అందువల్ల ఈ దర్యాప్తును పొరుగు రాష్ట్రాలకు కూడా విస్తరించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఇలా ఒకటేమిటి పంజాబ్ వరకు ఆ ప్రకటనలు వెళ్ళాయి. యూపీ సరిహద్దులు దాటి పోలీసుల వేట కొనసాగింది. సరిగ్గా అప్పుడే ఒక అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది. పంజాబ్లోని లూథియానా జిల్లాకు చెందిన ఒక పోలీస్ స్టేషన్ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్, మా దగ్గర కొన్నాళ్ల క్రితం సరిగ్గా ఇదే వయసున్న ఒక అమ్మాయి అదృశ్యమైందని చెప్పారు. ఆ మాట వినగానే యూపీ పోలీసులకు కొత్త ఆశలు చిగురించాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారు నేరుగా లూథియానాలోని మోతీనగర్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడి పోలీసులు అందించిన ఫిర్యాదు కాపీని చూశారు. తప్పిపోయిన ఆ అమ్మాయి పేరు ఏక్తా దేశ్వాల్. ఆమె వయసు, రూపం మీరట్లో దొరికిన డెడ్ బాడీతో దాదాపు సరిపోతున్నాయి. కానీ అన్నింటికంటే ముఖ్యమైన సాక్ష్యం మరొకటి ఉంది. ఏక్తా కుటుంబ సభ్యులు ఫిర్యాదులో ఒక మాట రాశారు. అదేంటంటే, ఏక్తా కుడి చేతి మణికట్టుపై అమన్ అనే పేరు టాటూగా ఉందని. మీరట్లో దొరికిన డెడ్ బాడీపై ఉన్న టాటూ కూడా అదే. అయితే తాము వెతుకుతున్న మృతురాలు పంజాబ్కు చెందిన యువతి అని పోలీసులు అనుకున్నారు. ఆ ఫిర్యాదులో ఉన్న అడ్రస్ పట్టుకుని నేరుగా ఇంటికి వెళ్లారు. ఏక్తా గురించి ఎంక్వైరీ చేశారు. నిజానికి ఏక్తాను ఎవరూ ఎత్తుకుపోలేదు. ఆమె తన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రహస్యంగా వెళ్ళిపోయింది. వెళ్లేటప్పుడు తనతో పాటు వ్యాపార అవసరాల కోసం దాచిన 15 లక్షల రూపాయల నగదు, 20 తులాల బంగారు నగలు కూడా తీసుకుపోయింది. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువకుడితో జీవితాన్ని పంచుకోవాలనే ఆశతో ఆమె అంత పెద్ద నిర్ణయం తీసుకుంది. ఆ యువకుడి పేరు అమన్. అతనంటే ఏక్తాకు పిచ్చి అని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే పోలీసులకు ఒక అనుమానం కలిగింది. అమన్తో కలిసి ఆమె ఇష్టపూర్వకంగానే వెళ్ళిపోయినప్పుడు మీరు మిస్సింగ్ కేసు ఎందుకు పెట్టారు అని పోలీసులు అడిగారు. వారు భారమైన హృదయంతో ఏం చెప్పారంటే, సార్, ఈ అమన్ ఎవరో ఎక్కడివాడో మాకు తెలియదు. వాడు మా బిడ్డని ఏం చేస్తాడో అన్న భయంతో మొదట పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఆ తర్వాత మమ్మల్ని మా కూతురు ఎదిరించి వెళ్ళిపోయింది కదా, తను మా దృష్టిలో లేనట్లే అని పట్టించుకోవడం మానేశామని చెప్పారు. ఇంతకీ అమన్ ఎక్కడ ఉంటాడు అన్న ప్రశ్నకు అతను గతంలో ఒక హోటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేసేవాడని సమాధానం ఇచ్చారు. పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ హోటల్కు వెళ్లారు. అమన్ ఎక్కడ అని అడిగారు. కానీ అక్కడ పోలీసులకు నిరాశ ఎదురైంది. వారేం చెప్పారంటే, సార్, అమన్ ఇక్కడ కొద్ది రోజులు మాత్రమే పనిచేశాడు. వాడు వెళ్ళిపోయి చాలా కాలమైందని అన్నారు. ఇంతకీ అమన్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని పోలీసులు ఆరా తీస్తుండగా ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. వారేం చెప్పారంటే, సార్, అమన్ మా హోటల్లో ఉద్యోగంలో చేరడానికి ఒక కారణం ఉందట. అంతకుముందు అతను ఒక షాప్లో పనిచేసేవాడు. కానీ ఏక్తాను పెళ్లి చేసుకోవాలంటే తానొక గౌరవప్రదమైన ఉద్యోగిని అని నిరూపించుకోవడానికే ఈ హోటల్లో చేరాడట అని చెప్పారు. మరి అంతకుముందు అతడు ఏం చేసేవాడు అని పోలీసులు అడిగారు. సమీపంలోని ఒక పూజా సామాగ్రి దుకాణంలో పనిచేసేవాడు. అది పైకి పూజా సామాగ్రి దుకాణంలా కనిపిస్తుంది. కానీ అక్కడ దిష్టి తగలకుండా తాయెత్తులు కట్టడం, జ్యోతిష్యం వంటివి చెబుతుంటారని హోటల్ వాళ్ళు చెప్పారు. ఆ హోటల్ యజమాని దగ్గర అమన్ ఫోటో, అతని మొబైల్ నంబర్ కూడా ఉన్నాయి. వాటిని తీసుకున్న పోలీసులు వెంటనే ఆ పూజా సామాగ్రి అమ్మే షాప్కు వెళ్లారు. అక్కడ అందరికీ అమన్ తెలుసు. ఆర్థిక ఇబ్బందులు, ప్రేమలో వైఫల్యాలు, వ్యాపార నష్టాలు, ఇలా మనిషి జీవితంలో ఎదురయ్యే వందలాది సమస్యలకు పరిష్కారంగా ఆ షాప్లో తాయెత్తులు ఇస్తుంటారు.
ఆ తాయెత్తు కట్టుకుంటే సకల అడ్డంకులు తొలగిపోయి అద్భుతాలు జరుగుతాయని వారు తరచుగా ప్రకటనలు ఇస్తూ జనాన్ని ఆకర్షిస్తుంటారు. ఆ ప్రకటనలు చూసి ఎంతో మంది జనం అక్కడికి వస్తుంటారు. పోలీసులు తాయెత్తులు ఇచ్చే దుకాణ యజమానిని సూటిగా ఒక ప్రశ్న అడిగారు. ఏమండి, అమన్ ఇంత మంచి ఉద్యోగాన్ని వదిలేసి ఆ హోటల్లో రిసెప్షనిస్టుగా ఎందుకు చేరాడు అని అడిగారు. దానికి ఆయన చెప్పిన సమాధానం పోలీసులను ఆలోచనలో పడేసింది. సార్, మా షాపుకు వచ్చే ఒక అమ్మాయిని అతను గాఢంగా ప్రేమించాడు. ఆ అమ్మాయి సూచన మేరకు అతడు ఒక హోటల్లో పనికి చేరాడు అని ఆయన చెప్పాడు. అసలు ఈ అమన్ మీకు ఎప్పటి నుంచి తెలుసు అని పోలీసులు అడిగారు. అతనేం చెప్పాడంటే, సార్, గతేడాది పని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. చూడడానికి బుద్ధిమంతుడిలా అనిపించడంతో పని ఇచ్చానని ఆ షాపు ఓనర్ చెప్పాడు. కానీ అతని సొంతూరు, అతని నేపథ్యం ఏమీ తెలియదని చెప్పాడు. ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో పోలీసులకు దొరికిన ఆధారాలు రెండు. ఒకటి అమన్ ఫోటో, రెండోది అతని ఫోన్ నంబర్. పోలీసులు లూథియానా నుండి మీరట్కు తిరిగి వచ్చేసరికి వారి చేతిలో ఏక్తా, అమన్ ఇద్దరి ఫోన్ నంబర్లు మరియు ఫోటోలు ఉన్నాయి. వెంటనే పోలీసులు ఆ నంబర్లను సైబర్ సెల్కు ఇచ్చారు. వాటి పూర్తి డేటాను సేకరించాలని చెప్పారు. కాసేపట్లోనే సైబర్ సెల్ నుండి వచ్చిన రిపోర్టు పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏక్తా మరియు అమన్ ఇద్దరి ఫోన్లు 2019 జూన్ నెలలో స్విచ్ ఆఫ్ అయ్యాయి. భయంకరమైన విషయం ఏంటంటే ఆ రెండు ఫోన్లు సరిగ్గా మీరట్లోని ఆ శరీర భాగాలు దొరికిన లోహియా గ్రామంలోనే ఆఫ్ అయ్యాయి. పోలీసులకు ఇదొక తిరుగులేని సాక్ష్యం. అయితే శాస్త్రీయంగా ఆ మృతదేహం ఏక్తాదే అని నిరూపించడానికి ఏక్తా తల్లి దగ్గర నుండి DNA నమూనాలు సేకరించారు. వాటిని పరీక్షలకు పంపారు. చివరకు రిపోర్టు వచ్చింది. ఏక్తా తల్లి DNA పొలంలో దొరికిన శరీర భాగాల DNA 100కు 100% మ్యాచ్ అయింది. అంటే ఆ చెరుకు తోటలో ముక్కలు ముక్కలుగా నరికివేయబడింది ఏక్తా దేశ్వాలే అని తేలిపోయింది. ఏక్తా మరణానికి ఆమె ప్రియుడు అమన్కు ఖచ్చితమైన సంబంధం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానించారు. మొదట అమన్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని అనుకున్నప్పటికీ సైబర్ సెల్ మరో ట్విస్ట్ ఇచ్చింది. అమన్ తన పాత సిమ్ తీసేసి అదే ఫోన్లో కొత్త సిమ్ వేసి వాడుతున్నాడని, ఆ ఫోన్ అప్పుడప్పుడు ఆన్ అవుతోందని గుర్తించారు. మొబైల్ యొక్క IMEI నంబరు నిఘాలో ఉండడంతో అతను ఎన్ని సిమ్లు మార్చినా పోలీసులకు దొరికిపోతున్నాడు. విచిత్రం ఏంటంటే ఆ ఫోన్ సిగ్నల్ ఇప్పటికీ అదే గ్రామంలో అప్పుడప్పుడు చూపిస్తోంది. అసలు ఒక హంతకుడు శవాన్ని పాతేసిన చోటుకే పదే ఎందుకు తిరిగి వస్తున్నాడు అనే ప్రశ్న పోలీసులను నిద్రపోనివ్వలేదు. నేరస్తుడు తాను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికైనా అక్కడికి రావాలి, లేదా తానొక ఆధారాన్ని వదిలేశానన్న భయం వల్లనైనా అక్కడికి రావాలి. అమన్ ఫోన్ సిగ్నల్ అదే గ్రామంలో పదే కనిపిస్తుండడంతో అతనికి ఆ ఊరితో ఏదో విడదీయలేని బంధం ఉందని పోలీసులకు అర్థమైపోయింది. వెంటనే పోలీసులు ఆ ఊరిలోని ప్రతి ఇల్లు, ప్రతి సందును వెతకాలని నిర్ణయించుకున్నారు. వెంటనే పోలీసులు అమన్ ఫోటో పట్టుకుని లోహియా గ్రామంలోని జనానికి ఫోటో చూపించి, ఇతనెవరు మీకు తెలుసా అని అడిగారు. ఒక మొబైల్ షాప్ యజమాని ఆ ఫోటోను చూడగానే అతని కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. సార్, ఇతని పేరు మీరు చెబుతున్నట్లు అమన్ కాదు అని అన్నాడు. ఆ మాట వినగానే పోలీసులు షాక్ అయ్యారు. మరి ఇతను ఎవరు అని అడిగారు. సార్, అతని పేరు షాకిబ్ అహ్మద్, అంతా షాకిబ్ అని పిలుస్తుంటారని ఆ వ్యక్తి చెప్పాడు. వెంటనే తన దగ్గరున్న నోట్బుక్ బయటకు తీసి అందులోని ఆధార్ కార్డు కాపీని పోలీసులకు ఇచ్చాడు. ఆ కార్డులో ఉన్న ముఖం, ఏక్తా ప్రేమించిన అమన్ ముఖం రెండూ ఒక్కటే. పచ్చబొట్టులో ఉన్న అమన్ అనేది కేవలం ఒక ముసుగు మాత్రమేనని, ఆ ముసుగు వెనుక ఉన్న అసలు రూపం షాకిబ్ అహ్మద్ అని తేలిపోయింది. ఈ షాకిబే ఏదో గోల్మాల్ చేశాడని పోలీసులకు మరింత సందేహం కలిగించింది. ఆ ఆధార్ కార్డులో ఉన్న చిరునామాను పట్టుకుని పోలీసులు షాకిబ్ ఇంటికి చేరుకున్నారు. ఆ ఇంటి వాళ్ళను నిలదీయగా షాకిబ్ తమ కొడుకేనని ఒప్పుకున్నారు. కానీ అతడు ఎక్కడా అని అడిగితే వాడి గురించి మాకు తెలియదని చెప్పారు. అతడు వేరే చోట పని కోసం ఇంటి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు. 6 నెలలకో ఏడాదికో ఒకసారి వచ్చి వెళ్తుంటాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా మాకు తెలియదు అని చాలా ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు. వాడు చాలా ఏళ్లుగా వేరే ఊర్లలో పనిచేస్తూ బతుకుతున్నాడని మాకు తెలిసి ఢిల్లీ పరిసరాల్లో పనిచేస్తున్నాడేమో అని అన్నారు. మరి మీ వాడు మీకు ఫోన్ చేయడా అని పోలీసులు అడిగితే తమకు వాడు ఫోన్ వాడుతున్నాడన్న సంగతే తెలియదని ఆ ఇంట్లోని ఆడవాళ్ళు చెప్పారు. కానీ ఆ ఇంట్లోని వారు మాట్లాడుతున్న తీరును, వారి కళ్ళల్లోని భయాన్ని పోలీసులు కనిపెట్టారు. వారు ఏదో దాస్తున్నారని, షాకిబ్ అక్కడే ఎక్కడో ఉన్నాడని పోలీసులకు అనుమానం కలిగింది.
ఎందుకంటే ఆ ఇంటి వాడు చాలా కాలంగా రావడం లేదని చెబుతుంటే సైబర్ సెల్ రికార్డులు మాత్రం వాడు జూన్ నెలలో అక్కడే ఉన్నాడని, ఆ తర్వాత కూడా మళ్ళీ అక్కడికి వచ్చాడని స్పష్టంగా చెబుతున్నాయి. మనుషులు అబద్ధం చెప్పొచ్చు, కానీ టెక్నాలజీ అబద్ధం చెప్పదు. హంతకుడు తన సొంత ఊరిలోనే తన సొంత మనుషుల నీడల్లోనే దాక్కున్నాడని పోలీసులకు అర్థమైపోయింది. షాకిబ్ తన పాత ఫోన్లో కొత్త సిమ్ వేసి రహస్యంగా ఎవరికి ఫోన్ చేస్తున్నాడో సైబర్ సెల్ అధికారులు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. చివరకు ఆ కాల్ లిస్టు చూసిన పోలీసులు విస్తుపోయారు. ఎందుకంటే ఏ పేరెంట్స్ అయితే తమ కొడుకు ఎక్కడున్నాడో తెలియదని బుకాయించారో వారికే ఈ షాకిబ్ ఫోన్ చేసి గంటలు మాట్లాడినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆ కుటుంబం ఆడుతున్న నాటకాన్ని కనిపెట్టిన పోలీసులు తాము వారి మాటలు నమ్మినట్లు నటిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ అది కేవలం ఒక వ్యూహం మాత్రమే. మఫ్టీలో కొందరు పోలీసులు గ్రామ శివారులోని చెరుకు తోటల్లో మాటు వేశారు. గాలికి ఊగుతున్న చెరుకు గిడల చప్పుడు తప్ప అక్కడ మరేమీ వినిపించడం లేదు. నిందితుడు ఎప్పటికైనా సొంత గూటికి రాక తప్పదని వారికి తెలుసు. అందువల్ల అతని కోసం వేచి చూస్తున్నారు. అప్పుడు రాత్రి 2 గంటలు. చుట్టూ చిమ్మ చీకటి. చెరుకు తోటల గుండా ఒక నీడ లాంటి ఆకారం నిశ్శబ్దంగా నడుచుకుంటూ రావడం పోలీసుల కంటపడింది. ఆ యువకుడు పోలీసుల పక్క నుండే నెమ్మదిగా వెళ్లడం గమనించారు. అతను తన ఇంటి దగ్గరకు వెళ్లి బెల్ కొట్టాడు. అప్పుడు బయట లైట్లు వెలిగాయి. కాసేపట్లోనే తలుపులు కొద్దిగా తెరుచుకున్నాయి. అంతే, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పోలీసులు మెరుపు వేగంతో వెళ్లి షాకిబ్ను చుట్టుముట్టారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తలుపు తీసిన వారు పోలీసులను చూసి భయంతో వణికిపోయారు. ఆ రాత్రే ఆ కుటుంబం మొత్తాన్ని స్టేషన్కు తరలించారు. ఆ కుటుంబాన్ని పోలీసులు తమదైన శైలిలో విచారించడం మొదలుపెట్టారు. మొదట తాము ఏ పాపం ఎరుగమని బుకాయించినప్పటికీ పోలీసులు తమ దగ్గరున్న కాల్ డేటా, ఆధార్ కార్డు ఆధారాలను బయట పెట్టేసరికి షాకిబ్ అదిరిపడ్డాడు. తప్పించుకునే దారి లేదని అతనికి అర్థమైంది. తలదించుకుని తన నెత్తుటి కథను చెప్పడం మొదలుపెట్టాడు. లూధియానాలో పని వెతుక్కుంటున్న రోజుల్లో ఒక మాంత్రిక వస్తువుల దుకాణం అతన్ని ఆకర్షించింది. కానీ అక్కడ పనిచేయాలంటే ఒకే ఒక కండిషన్ ఉంది. అదేంటంటే వారు హిందువులై ఉండాలి. వారు కేవలం హిందువులకు మాత్రమే ఉద్యోగం ఇస్తారు. ముస్లిం అయిన షాకిబ్ ఆ పని కోసం తన మతాన్ని దాచిపెట్టి అమన్ అని అబద్ధం చెప్పాడు. హిందూ స్నేహితుల మధ్య పెరగడం వల్ల వారి ఆచారాలు, మాట తీరు అతనికి వెన్నతో పెట్టిన విద్య. దాంతో ఆ షాపు యజమాని అతన్ని నమ్మి పనిలోకి తీసుకున్నాడు. షాకిబ్ కేవలం మాటకారి మాత్రమే కాదు, జనం తమ సమస్యలు చెప్పుకుంటుంటే ఓపిగ్గా వినేవాడు. ఆ షాపు వాళ్ళు పత్రికల్లో ఇచ్చే ప్రకటనలు చూసి బాధల్లో ఉన్నవారు, ప్రేమలో విఫలమైన వారు, నిరుద్యోగులు తండోపతండాలుగా వచ్చేవారు. వారికి తాయెత్తులను అమ్ముతూ షాకిబ్ అక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఏక్తా దేశ్వాల్ అనే అమ్మాయి ఒక వింత సమస్యతో ఆ దుకాణానికి వచ్చింది. ఆమెకు డాక్టర్లు కూడా నయం చేయలేని ఒక రకమైన స్కిన్ అలర్జీ ఉండేది. ఎందరో డాక్టర్లను కలిసినా తగ్గని ఆ వ్యాధి ఈ మంత్రతంత్రాలతోనైనా తగ్గుతుందేమోనన్న ఆశతో అక్కడికి వచ్చింది. ఏక్తా సమస్య విన్న షాకిబ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ, వచ్చే వారం వచ్చేయి, నీకోసం ప్రత్యేకమైన తాయెత్తు రెడీ చేసి పెడతాను అని చెప్పాడు. వారం తర్వాత ఆమె షాపుకు వచ్చినప్పుడు షాకిబ్ ఒక తాయెత్తును ఆమెకిచ్చాడు. ఆ తర్వాత జరిగింది నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి. ఎందరో డాక్టర్లు చేతులెత్తేసిన ఆ అలర్జీ ఆ తాయెత్తు కట్టుకున్న కొద్ది రోజులకే మాయమైపోయింది. ఏక్తా తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. సాధారణంగా ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడే మనుషుల్లో నమ్మకం బలపడుతుంది. దాంతో ఏక్తాకు ఆ షాపు మీద, అక్కడ కనిపించే అమన్ మీద అమితమైన గౌరవం ఏర్పడింది. అప్పట్నుంచి చిన్న సాకులతో తరచుగా ఆ షాప్కు రావడం మొదలుపెట్టింది. ఆమె వచ్చినప్పుడల్లా అమన్ చాలా మర్యాదగా మాట్లాడేవాడు. మెల్లగా వారి పరిచయం గాఢమైన ప్రేమగా మారింది. కానీ ఏక్తాది ఉన్నతమైన కుటుంబం, మంచి వ్యాపారం, సమాజంలో గౌరవం ఉన్న గొప్పింటి అమ్మాయి ఆమె. కొన్నాళ్లకు వీరి ప్రేమ విషయం ఏక్తా ఇంట్లో తెలిసినప్పుడు అభ్యంతరం చెప్పారు. ఆమెకు త్వరగా పెళ్లి చేసి అత్తారింటికి పంపాలని సంబంధాలు చూడడం ప్రారంభించారు. తమ స్థాయికి తగ్గట్టుగా ఒక పెద్ద వ్యాపార కుటుంబానికి చెందిన సంబంధాన్ని దాదాపు ఖరారు చేశారు. ఈ విషయం తెలియగానే ఏక్తా గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె వెంటనే అమన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అమన్, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నువ్వు ఇలాంటి మంత్రతంత్రాల షాప్లో పనిచేస్తుంటే మా వాళ్ళు నీతో పెళ్లికి అస్సలు ఒప్పుకోరు అని అంది. మరి నేనేం చేయాలి అని అతడు అడిగాడు.
నువ్వు కొంచెం మంచి ఉద్యోగం సంపాదించు అని ఏక్తా చెప్పింది. ఆమె కోరిక మేరకు అతడు హోటల్లో రిసెప్షనిస్టుగా చేరాడు. అతను హోటల్లో పనిచేస్తున్న సమయంలోనే ఏక్తాకు నిశ్చితార్థం చేయాలని అనుకున్నారు. అప్పుడు ఏక్తా అమన్ దగ్గరకు వెళ్ళి, మా ఇంట్లో వాళ్ళు నాకు త్వరలోనే పెళ్లి చేయడానికి సిద్ధమవుతున్నారు, నువ్వు ఏదో ఒకటి చేయాలి అని ఏడ్చింది. నేనేం చేయగలను అని అమన్ అంటే, మనం ఎక్కడికైనా పారిపోదామా అని అడిగింది. నువ్వేం మాట్లాడుతున్నావు ఏక్తా? పారిపోతే మనం ఎలా బతుకుతాం? నీ దగ్గర డబ్బుందా? డబ్బుంటే మనం కొన్నాళ్ళు హాయిగా బతకవచ్చు. ఈలోపు మన సమస్యలన్నీ తీరిపోతాయి అని అమన్ అన్నాడు. ఇప్పుడు ఏక్తా ఏమందంటే, డబ్బు గురించి నువ్వు ఆలోచించకు, అవన్నీ నేను చూసుకుంటాను అని అంది. చెప్పినట్లుగానే ఏక్తా తన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వ్యాపారం కోసం దాచిన 15 లక్షల రూపాయలను తన బ్యాంకు ఖాతాలో వేసుకుంది. అలాగే తన 25 తులాల బంగారాన్ని తీసుకుని ఇల్లు వదిలి బయటకు వచ్చింది. ఏక్తా తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలు రాసింది. ఆ బంగారం డబ్బుతో అమన్ దగ్గరకు రాగానే ఇద్దరూ కలిసి ఆ హోటల్కు దూరంగా ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉండడం మొదలుపెట్టారు. అమన్ ఏక్తా అక్కడ సంతోషంగా గడుపుతున్నారు. అమన్ రోజు ఉదయం హోటల్ పనికి వెళ్లేవాడు. మరోవైపు తమ కూతురు అమన్తో వెళ్లిపోయిందని ఏక్తా ఇంట్లో వాళ్ళకి తెలిసింది. అప్పుడు వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటే తమ వ్యాపారంతో పాటు పరువు పోతుందని భావించారు. ఇక తమకు కూతురే లేదని వారు ఫిక్స్ అయిపోయారు. ఇది ఇలా ఉండగా అమన్ పనికి వెళ్ళినప్పుడు ఏక్తా ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఆమె తన కుటుంబాన్ని పూర్తిగా కోల్పోయింది. ఆ బాధను పోగొట్టుకోవడానికి అమన్ కుటుంబంతోనైనా పరిచయం పెంచుకోవాలని ఆమె అనుకుంది. అందువల్ల, అమన్, మనం మీ ఇంటికి వెళ్దామా? 2 కుటుంబాలను దూరం చేసుకోవడం ఎందుకు అని ఆమె అడిగింది. ఆమె తన ఇంట్లో వాళ్ళను కాదని వచ్చినా అమన్ ఇంట్లో వాళ్ళు తనను స్వీకరిస్తారని నమ్మింది. ఏక్తా పదే పదే ఈ విషయం అడుగుతుండడంతో అమన్ టెన్షన్ పడ్డాడు. ఆమెకు తెలియకుండా తన ఇంటికి ఫోన్ చేశాడు. తన పేరెంట్స్ ఎంత తిడతారో అని భయపడ్డాడు. ఏదైతే అది అయ్యిందని తాను ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. కానీ అతని మాటలు విన్న తల్లి మాత్రం చాలా సంతోషించింది. పర్వాలేదురా, ఆమెను మన మతంలోకి మార్చుకుంటే సరిపోతుంది కదా అని చెప్పింది. కానీ అతడేమన్నాడంటే, అమ్మా, అక్కడే అసలు సమస్య ఉంది. నేను ఇక్కడ అమన్ అనే పేరుతో హిందువుగా నటిస్తూ పనిచేస్తున్నాను. నేను హిందువునని నమ్మే ఆ అమ్మాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. నేను ముస్లిం అని తెలిస్తే ఆమె అస్సలు ఒప్పుకోదు, పెద్ద గొడవ అవుతుంది అని చెప్పాడు. ఏక్తాతో ఉన్న పరిచయం వల్ల ఆమె స్వభావం అమన్కు బాగా తెలుసు. ఆమె తన హిందూ ధర్మం పట్ల ఎంత నిబద్ధతతో ఉందో అతనికి బాగా తెలుసు. తను ముస్లిం అని తెలిస్తే ఆమె తట్టుకోలేదని కూడా అతనికి తెలుసు. అతని మాటలు విన్న తల్లి ఏమందంటే, రేయ్, మొదట నువ్వు ఆమెను ఇంటికి తీసుకునిరా, మిగతాది ఇక్కడికి వచ్చాక చూసుకుందాం. పైగా ఆమె దగ్గర చాలా బంగారం, డబ్బు ఉందని చెప్పావు కదా, ఎట్టి పరిస్థితుల్లో మనం వాటిని వదులుకోవద్దు అని చెప్పింది. ఆ సాయంత్రం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన అమన్, ఏక్తా, నేను మా ఇంటికి ఫోన్ చేశాను, నిన్ను తీసుకురమ్మని మా వాళ్ళు చెప్పారు. మొదట కొంచెం బెట్టు చేసినా నీ మీద నాకున్న ప్రేమను చూసి వాళ్ళు ఒప్పుకున్నారు. మనం ఇంటికి వెళ్దామని అన్నాడు. ఏక్తా చాలా సంతోషించింది. పంజాబ్లోని లూధియానా నుండి ఉత్తరప్రదేశ్లోని మీరట్కు బయలుదేరారు. వారు మీరట్లోని షాకిబ్ ఇంటికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలు దాటింది. ఇంటి బెల్ కొట్టగానే తలుపు తెరుచుకుంది. తలుపు తీసిన లేడీని చూసి ఏక్తా ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే ఆమె ఒక ముస్లిం అని అర్థమవుతోంది. ఆమెను చూసిన ఏక్తా ఆశ్చర్యపోతుండగా లోపల నుండి మరో లేడీ కూడా బయటకు వచ్చింది. ఆమె కూడా ముస్లిం సంప్రదాయ దుస్తుల్లో ఉంది. ఏక్తా అయోమయంగా అమన్ వైపు చూస్తూ, ఇక్కడ ముస్లిం లేడీస్ ఉన్నారేంటి అని అంది. ఏక్తా, నేను నీకు తర్వాత అన్ని వివరంగా చెప్తాను, ముందు నువ్వు లోపలికి రా అని ఆమెను గదిలోకి తీసుకెళ్లాడు. మెయిన్ డోర్ నుంచి బెడ్రూమ్లోకి వెళ్లే దారిలో ఏక్తా చాలా విషయాలను గమనించింది. ముస్లిం ఇళ్లల్లో ఉండే గుర్తులు, వస్తువులు ఆమెకు కనిపించాయి. అవన్నీ చూసిన తర్వాత తాను ఒక ముస్లిం ఇంటికి వచ్చానని ఆమెకు అర్థమైంది. వెంటనే అమన్ను నిలదీసింది. అమన్, ఏంటిది? నన్ను ఈ ముస్లిం ఇంటికి ఎందుకు తీసుకువచ్చావు అని అడిగింది. అతడేమన్నాడంటే, ఏక్తా, నన్ను క్షమించు, నేను హిందువును కాను, నేను ముస్లింని అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ఏక్తా ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయినట్లయింది. తాను ఎంతగానో నమ్మిన వ్యక్తి తన దగ్గర చాలా పెద్ద విషయం దాచిపెట్టి మోసం చేశాడని తెలుసుకుంది. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు హిందువువని కదా నేను నిన్ను ప్రేమించాను అని గట్టిగా అడిగింది. క్షమించు ఏక్తా, అలా జరిగిపోయింది, నాకు వేరే దారి లేకపోయింది. నీకు నిజం చెప్పాలని అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను అని బతిమిలాడాడు.
కానీ ఆమె అస్సలు ఒప్పుకోలేదు. నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను అని ఆమె బయటకు వెళ్ళడానికి ప్రయత్నించింది. అప్పుడు షాకిబ్ ఆమెను గదిలో ఉంచి బయటకు వెళ్లి గడియ పెట్టాడు. ఆ సమయంలో ఆ ఇంటి ఆడవాళ్లు గది బయటే ఉండి అంతా వింటున్నారు. షాకిబ్ బయటకు రాగానే అంతా కలిసి ఒక చోట కూర్చుని ఇప్పుడు ఏం చేద్దామని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో షాకిబ్ అన్న కూడా అక్కడికి వచ్చాడు. అన్న, తల్లి, చెల్లికి షాకిబ్ జరిగిందంతా చెప్పాడు. అప్పుడే షాకిబ్ స్నేహితురాలు రేష్మ కూడా అక్కడికి వచ్చింది. మొత్తం 5 కలిసి చర్చించుకున్నారు. అప్పుడు రేష్మ ఏమందంటే, షాకిబ్, ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది. ఆమెను ఇక్కడి నుంచి వెళ్ళనిస్తే ఆమె నిన్ను అస్సలు వదలదు. నువ్వు జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది అని అంది. షాకిబ్ అన్న కూడా అదే మాట అన్నాడు. అప్పుడు షాకిబ్ తల్లి వెంటనే ఒక పరిష్కారం చెప్పింది. మనం ఎట్టి పరిస్థితుల్లో ఆమెను ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటకు పంపొద్దు. ఆమె ఇక్కడికి వచ్చిందన్న విషయం మనకు తప్ప ఎవరికీ తెలియదు. ఆమె ఇంట్లో వాళ్ళు ఆమెను పట్టించుకోవట్లేదు. ఆమె దగ్గరున్న డబ్బు, నగలు మనకు రావాలంటే ఆమెను చంపడం తప్ప వేరే దారి లేదని ఆ 5 ఒక నిర్ణయానికి వచ్చారు. ప్లాన్ ప్రకారం షాకిబ్ అన్న వెంటనే దగ్గరలోని మెడికల్ షాప్కు వెళ్లి కొన్ని నిద్ర మాత్రలు తెచ్చాడు. ఆ నిద్ర మాత్రలను రేష్మకు ఇచ్చారు. ఆ మాత్రలు కలిపిన జ్యూసును తీసుకుని ఏక్తా రూంలోకి రేష్మ వెళ్ళింది. హిందూ సంప్రదాయ దుస్తుల్లో ఉన్న రేష్మను చూడగానే ఆమెకు కాస్త ధైర్యం వచ్చింది. నెమ్మదిగా ఏక్తా దగ్గరికి వెళ్లిన రేష్మ, ఎందుకు భయపడుతున్నావు? ఇక్కడ హిందువులు, ముస్లింలు అందరూ కలిసి ఉంటారు. నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే రేపు పొద్దున్నే వెళ్ళిపోవచ్చు. కానీ ఈ రాత్రికి మాత్రం ప్రయాణం వద్దు. ఇప్పటికే నువ్వు చాలా అలసిపోయావు. ఈ జ్యూస్ తాగు అని చేతికి ఇచ్చింది. ఏక్తా ఆ జ్యూస్ తాగుతూ, అమన్ నన్ను చాలా దారుణంగా మోసం చేశాడు. అతన్ని వదిలే ప్రసక్తే లేదంటూ ఏడ్చింది. అప్పుడు రేష్మ ఓదారుస్తున్నట్లు మాయమాటలు చెప్పింది. అప్పుడు ఏక్తా కళ్ళు మూతలు పడ్డాయి. ఆమె మెల్లగా మత్తులోకి జారి మంచంపై పడిపోయింది. ఆమె నిద్రపోయిందని నిర్ధారించుకున్న రేష్మ బయటకు వచ్చి అందరికీ విషయం చెప్పింది. ఏక్తా అపస్మారక స్థితిలో ఉండగా షాకిబ్, అన్న, తల్లి, రేష్మ ఒక వ్యక్తి కోసం ఎదురు చూశారు. అతను షాకిబ్ తండ్రి. అతను టౌన్కు వెళ్ళాడు. రాత్రి 9:30కు ఇంటికి వచ్చాడు. జరిగిందంతా విన్నాక భార్య చెప్పినట్లే చేయడానికి అతను కూడా ఒప్పుకున్నాడు. షాకిబ్ తండ్రి, అన్న ఇద్దరూ ఏక్తా ఉన్న గదిలోకి వెళ్లారు. మంచం మీద అపస్మారక స్థితిలో ఉన్న ఏక్తా మెడకు ఒక క్లాత్ను చుట్టారు. ఆ క్లాత్ను ఇద్దరు గట్టిగా బిగించారు. నిద్రలోనే ఆమె కొంచెం విలవిలలాడి ప్రాణాలు విడిచింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక తాము అనుకున్న పని పూర్తి చేశామని మిగిలిన వాళ్లకు చెప్పారు. ఏక్తా మరణం తర్వాత ఆ కుటుంబంలోని ఒక్కరికి కూడా ఏమాత్రం పశ్చాత్తాపం కలగలేదు. పైగా ఆ దేహాన్ని ఎలా మాయం చేయాలని ప్లాన్ వేసుకున్నారు. ఏక్తా పంజాబ్లోని లూథియానాకు చెందిన అమ్మాయి కాబట్టి పోలీసులు ఆ పరిసరాల్లోనే వెతుకుతారని, 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీరట్కు అస్సలు రారు అని గట్టిగా నమ్మారు. అమన్ అనే పేరుతో హిందువుగా నటిస్తున్న షాకిబ్ అసలు పేరు గాని, అతను యూపీ వాడన్న విషయం గాని ఎవరికీ తెలియదు. కాబట్టి తాము సేఫ్ అని వారనుకున్నారు. సాక్ష్యాధారాలు దొరకకూడదని ముందుగా ఏక్తా దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా చేశారు. ఒంటిపై ఉన్న నగలను తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికారు. తల, 2 చేతులు, 2 కాళ్ళు, మొండెం ఇలా 6 భాగాలుగా నరికారు. ఆ గ్రామంలోని చెరుకు తోటలో వేరువేరు చోట్ల గుంతలు తీశారు. ఆ శరీర భాగాలు త్వరగా కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోవాలని ప్రతి గుంతలోనూ ఉప్పు చల్లారు. ఏక్తాను అలా పాతిపెట్టాక ఆ కుటుంబం ఏమీ తెలియనట్లు నటించింది. అయితే ఏక్తా బతికే ఉందన్న భ్రమ కల్పించడానికి షాకిబ్ ఒక తెలివైన ఎత్తుగడ వేశాడు. ఆమె ఫోన్ నుంచి ఇన్స్టాగ్రామ్ పేజీని ఆపరేట్ చేయడం మొదలుపెట్టాడు. వారిద్దరూ కలిసి ఉన్నప్పుడు దిగిన పాత ఫోటోలను ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తూ ఆమె క్షేమంగానే ఉందన్నట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ పాపం పండినప్పుడు భయం కూడా వెంటాడుతుంది. పోలీసులు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అవుతున్న లొకేషన్ కనిపెడతారేమోనన్న అనుమానం షాకిబ్లో మొదలైంది. ఆ భయంతోనే కొన్ని రోజుల తర్వాత ఆ యాక్టివిటీని ఆపేశాడు. విధి ఎంత విచిత్రమైందంటే షాకిబ్ ఫోటోలు పెట్టడం ఆపేసిన మరుసటి రోజే ఆ చెరుకు తోటలో పూడ్చిన ఆ చేయిని కుక్క నోట కరుచుకుని రావడం జరిగింది. ఆ ఒక్క క్లూతో పోలీసులు షాకిబ్ ఇంటి గడప దొక్కారు. చివరికి ఆ ముఠా మొత్తాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ప్రేమలో ఉన్న రోజుల్లో ఏక్తా తన చేతిపై అమన్ అని పచ్చబొట్టు పొడిపించుకుంది. ఆ పచ్చబొట్టు వేయించుకోవడానికి ఆమె షాకిబ్ను కూడా వెంటబెట్టుకుని వెళ్ళింది.
తన చేతిపై అమన్ అని ముద్ర వేయించుకుంటున్న ఆ క్షణంలో భవిష్యత్తులో అదే పేరు తనను చంపిన వాడిని పట్టించే సాక్ష్యంగా మారుతుందని ఆ అమాయకురాలు అప్పుడు ఊహించలేదు. పాపం ఏక్తా తన ఊరును కన్నవారిని వదిలి ఎన్నో ఆశలతో అమన్ను నమ్మి అతని ఇంటికి వెళ్ళింది. కానీ మెట్టినింటికి వెళ్ళిన అదే రాత్రి ఆమె బలైపోయింది. ప్రేమించడం నేరం కాదు, కానీ దానికంటూ ఒక వయసు, ఒక పద్ధతి ఉంటుంది. ఈ కేసులో ఏక్తా వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. యాక్చువల్గా జీవితం అంటే ఏంటో తెలియని వయసు. ప్రేమ, కుటుంబం, కాపురం గురించి తెలుసుకోవడానికి ఇంకాస్త టైం పడుతుంది. కానీ ఆమె అమన్ అనే కిరాతకుడిపై మనసు పారేసుకుంది. ఆల్రెడీ పేరును మతాన్ని మార్చుకున్న అమన్ గొప్పింటి అమ్మాయి కోరి వస్తే నిజం చెప్పాలని అనుకోలేదు. తన ఆస్తిని, డబ్బును అందినంత వరకు దోచుకోవాలని అనుకున్నాడు. తన మాటలతో, నటనా నైపుణ్యంతో ఆమెను ఆకర్షించాడు. కుటుంబ సభ్యులను కూడా మరిచిపోయేంతగా యాక్ట్ చేశాడు. కానీ అతని నిజ స్వరూపాన్ని ఏక్తా కనిపెట్టలేకపోయింది. అతనిది స్వార్థం లేని ప్రేమ అనుకుంది, కానీ తనకే తెలియకుండా మోసపోతున్నానని గ్రహించలేకపోయింది. జీవితాన్ని వడకట్టిన అనుభవంతో పెద్దలు చెప్పే మాటల్లో నిజం ఉంటుంది. కానీ ఏక్తా తన తల్లిదండ్రులను, తన స్థాయిని, సురక్షితమైన జీవితాన్ని వదిలి ఒక అపరిచితుడిని నమ్మి 100 కిలోమీటర్ల దూరం వెళ్లడమే ఆమె చేసిన పెద్ద తప్పు. ఒక వ్యక్తి తన పేరును, మతాన్ని దాచి ప్రేమించాడంటేనే అక్కడ వంచన మొదలైందని అర్థం. అబద్ధం మీద పునాది ఉన్నప్పుడు ఆ బంధం ఎప్పుడూ గట్టిగా నిలబడదు. ఈ కేసులో అత్యంత అసహ్యకరమైన విషయం ఏంటంటే, ఒక యువతిని కుటుంబం మొత్తం కలిసి చంపడం. కొడుకు తప్పు చేస్తే తల్లిదండ్రులు సరిదిద్దాలి, కానీ ఇక్కడ మాత్రం ఆ కుటుంబం చాలా దారుణంగా ఆలోచించింది. మంచి పని చేసేటప్పుడు అంతా ఏకం కావాలి, కానీ ఇక్కడ చెడు చేయడానికి ఆ కుటుంబం మొత్తం ఏకమైంది. కన్నవారిని కాదని నమ్మి వచ్చిన ఆ అభాగ్యురాల్ని 6 ముక్కలుగా నరికి చెరుకు తోటలో పాతిపెట్టారు. ఇదంతా చూస్తుంటే మనమంతా మనుషుల మధ్య ఉంటున్నామా లేక రాక్షసుల మధ్యనా అనిపిస్తుంటుంది. ప్రేమించండి, కానీ కళ్ళు మూసుకుని కాదు. నమ్మండి, కానీ ప్రాణాలను పణంగా పెట్టి కాదు. ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు అసహ్యం వేస్తుంది. కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతాయి. ఏ కుటుంబంలోని కూతురికి కూడా ఇలాంటి పరిస్థితి మాత్రం రాకూడదు. ఏ ఆడపిల్ల జీవితం ఇలా ముక్కలు కాకూడదు. తెలుగు మిస్టరీ ద్వారా మేము కోరుకునేది ఒక్కటే ఒక్కటి: అప్రమత్తంగా ఉండండి. మోసగాళ్ల మాటలకు బలి కాకండి. మీ ప్రాణం కంటే విలువైనది ఈ లోకంలో ఏదీ లేదు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.